ఓం నమ శివాయ భంభైరవాయ నమ. మన విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మీ అందరి అభిమానంతో మనం చక్కని ఒక ఆలయం, ఇక్కడ ఒక శక్తిపీఠం నెలకొల్పుకున్నాం. ఈ పీఠానికి ఎందరో భక్తులు ఇప్పుడు వస్తున్నారు. అనతి కాలంలోనే ఖ్యాతి చెందింది, కోర్కులు తీరేటువంటి ఆలయంగా మారింది. ఇదంతా మీ అభిమానం. అలాగే మన ఛానల్ను కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు. అందుకు కూడా మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా కాళభైరవుణ్ణి మీరు చాలా బాగుండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరొక విషయం, మార్చి 3వ తేదీ మంగళవారం నాడు చంద్రగ్రహణం జరుగుతుంది. మన భారతదేశంలో మాత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:47 వరకు జరుగుతుంది. అయితే ఈ గ్రహణ శాంతులు ఏమిటి అంటే నక్షత్రాల వారీగా మీ గోత్రం నక్షత్రం పేరుతో జరుగుతాయి. దీనివలన మీకు ఏదైనా పనుల్లో ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ ఏదున్నా సరే, ముఖ్యంగా ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వలన మానసిక శాంతిని కోల్పోవటం, మనసు పరిపరి విధాలుగా అంటే రాంగ్ ట్రాక్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్కోసారి. దీనివలన మనం ఏదైనా అనుకున్నా దానికి వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నక్షత్ర శాంతి చేయించుకోవాలి. ఈ నక్షత్ర శాంతి మన ఈ ఆలయం దగ్గర ఉన్నటువంటి రాహుకేతువులు మనం ప్రతిష్ఠించాము కాబట్టి ఇక్కడ చంద్రగ్రహణ శాంతి అంటే నక్షత్ర శాంతిని చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే ఈ నక్షత్ర శాంతిని చేయించుకునేవారు మాత్రం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి చంద్రగ్రహణ శాంతి అని పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో కూడా ఒక సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. దాని తాలూకా లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా నక్షత్ర శాంతి చేయించుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఈ శాంతి అనంతరం మీ పేరుతో గోసేవ కూడా జరుగుతుంది. గోసేవ జరగటం వలన కూడా అనేకమైనటువంటి కర్మఫలాలు తొలగి మంచి మనశ్శాంతి అనేది ఉంటుంది. మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి మార్చి 1 నుంచి 15 వరకు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పరిస్థితులు ఏవైనా ఎలా ఉన్నా సరే మనోధైర్యంతో మీరు ముందుకు సాగాలి. ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలంగా ఉండవు, పరిస్థితులు మీకు ఎదురు తిరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు భగవంతుని ఒకటే అడగాలి. కష్టాలు రావద్దు అని అడగకుండా వచ్చినా తట్టుకునేటువంటి ధైర్యాన్ని ఇవ్వు తండ్రి అని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించినట్లయితే వచ్చిన కష్టం వచ్చినట్లే పోతుంది. అయితే దూకుడుగా ఒక్కొక్కసారి వ్యవహరించి కొంత ఇబ్బంది కూడా పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకే దూకుడు తగ్గించుకుంటే చాలా మంచిది. కాకపోతే గతం కంటే కాస్త పరిస్థితులు చక్కబడేటువంటి సూచనలు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ అభివృద్ధి కోసం కూడా బాగా శ్రమించటం, కుటుంబంలో ఉన్నటువంటి వారిని పైకి తీసుకురావటం ఇలాంటివన్నీ చేస్తారు. మరి కుటుంబ సభ్యులు కూడా మీకు సహకారం అందిస్తారు. కాకపోతే మీ ఇంట్లో వారే కాకుండా ఇతర కుటుంబ సభ్యులతో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి విషయాన్ని వారితో షేర్ చేసుకోవటం అంత మంచిది కాదు. ఇక మీరు ఏదైనా ఒక సజెషన్ ఇస్తే ఇతరులకు బాగానే పనిచేస్తుంది, కానీ అది వాళ్ళకి మంచి కూడా జరుగుతుంది. పనిచేయటమే కాదు, మంచి జరుగుతుంది. కాకపోతే మీ మీద అప్లై చేసుకుంటేనే ఇబ్బంది అవుతుంది. కోర్టు వివాదాలు ఉన్నవారైతే నిపుణుల సలహాలతో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కొద్దిగా లీగల్గా ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి. అంతేగాని కొంతమంది లాయర్లు అయితే పొడిచేద్దాం, చింపేద్దాం, ఎందుకు అవతల 3 రోజుల్లో తోలు తీసేస్తాను, తొక్క తీసేస్తాను అంటాడు. మీకు 3 రోజులైనా కాదు, 3 సంవత్సరాలైనా కాదు, మీరు లక్షల్లో ఫీజులు పోయాల్సిన పరిస్థితులు వస్తాయి. అలాగే భూ సంబంధిత వ్యవహారాలు కూడా కాస్త ఆచి తూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ఏ ల్యాండ్ పడితే ఆ ల్యాండ్ కొనేసి
భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కొన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉండవు, చూసుకోవాలి. ఇక రుణ వ్యవహారాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇవ్వడం తీసుకోవటం రెండూ కూడా కలిసి రావు. మరి గృహ నిర్మాణ ప్రయత్నాలు కాస్త నత్తనడగ్గా సాగే సూచనలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలకు గురయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కొద్దిగా శుభ సూచనలు అయితే ఉన్నాయి. నిరుద్యోగులైతే ఉద్యోగ ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేయాలి. చేస్తే కానీ అంత తేలిగ్గా ఉద్యోగాలు రావు. రాజకీయ నాయకులు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. అనవసరంగా నోరు పారేసుకుంటే, ముఖ్యంగా అధికార పార్టీ సభ్యులు కాకుండా ప్రతిపక్షంలో ఉన్నవారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన స్టేట్మెంట్లు ఇస్తే స్క్రోలింగ్ గురయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకైతే అనవసరమైన స్టేట్మెంట్లు ఇస్తే ట్రోలింగ్ గురయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. ఎంత పని చేసినా అందుకు తగ్గ ప్రశంసలు అయితే కనిపించవు. కాస్త అసంతృప్తి అయితే మీలో ఉంటుంది. కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు కూడా. కానీ మీ పనికి తగ్గ గుర్తింపు అయితే భవిష్యత్తులో ఉంటుంది. బాధపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. మరి వృత్తి వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంది. ఆశించిన లాభాలు లేకపోయినా వ్యాపారాలు కాస్త స్లో అండ్ స్టడీగా సాగే సూచనలు అయితే ఉన్నాయి. నూతన పెట్టుబడులకైతే అంత అనుకూలంగా లేదు. మరీ తప్పదు అనుకుంటే మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోండి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకైతే సానుకూల ఫలితాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే బాగుంటాయి. చిరు వ్యాపారస్తులు కూడా పర్వాలేదు. కళాకారులకైతే కాస్త టీవీ, సినీ, ఇతర కళాకారులకి ఏదో చిన్న చితక అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులైతే చదువు మీద ఫోకస్ పెట్టాలి. తప్పకుండా ఫోకస్ పెట్టాలి. ఫోకస్ పెడితే తప్ప మీరు పరీక్షల్లో ఉత్తీర్ణత కాలేరు. ఇది పరీక్షా సమయాలు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త నిదానంగా వ్యవహరించండి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రేమికులకైతే పర్వాలేదు, అంతా అలా నడిచిపోతూ ఉంటుంది. ఈ రాశి వారికి అయితే 3, 4, 10 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. 1, 7, 12 కాస్త నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు రవి, కుజ గ్రహాలకు మంత్రాలు చదువుకుంటే సరిపోతుంది. సూర్యగ్రహానికి ఓం నమో భాస్కరాయ మమ సర్వగ్రహ పీడా నాశనం కురు స్వాహ. కుజగ్రహానికి కుజగాయత్రి ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కొక్కటి 21 సారి ఉదయం సాయంత్రం చదవండి. మీరు ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణ శాంతి మనకి ఇక్కడ జరుగుతుంది. రాహుకేతువుల ముందు మీరు తప్పకుండా ఇందులో పాల్గొనటం మీకు చాలా ఉపయోగపడుతుంది. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.